పట్టణంలోని వెలిసి ఉన్న శ్రీ వీర అభయాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన వారోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థి సోమిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పొదలకూరు మారుతినగర్లోని శ్రీ వీర అభయాంజనేయ స్వామి ఆలయంలో వారోత్సవాల్లో భాగంగా 14వ వారం గిరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాకాని గోవర్ధన్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనకు నిర్వాహకులు భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాకాని భక్తి కార్యక్రమాల్లో రాజకీయాలకు వ్యక్తిగత విమర్శలకు చోటు ఉండకూడదని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులుగా విమర్శలు చేసుకోవడం సహజమే అయినా దేవుడి సన్నిధిలో సాంప్రదాయం సంస్కారం పాటించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తనపై భూ కబ్జాల ఆరోపణలు చేస్తున్న సోమిరెడ్డికి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. అదే ఆంజనేయ స్వామి ఆలయంలో బహిరంగ చర్చకు రావాలని, ఎవరు లేఅవుట్ల వద్ద ముడుపులు తీసుకున్నారు, ఎవరు అక్రమంగా భూములు తీసుకున్నారు అనే విషయాలను చర్చిద్దామని అన్నారు. నిజాలు మాట్లాడితే నీకే కాదు నీ కుటుంబానికి కూడా మంచిదే అంటూ కాకాని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సేవా సంఘం సభ్యులు, స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. పొదలకూరులో అతి ప్రాచీనమైనటువంటి ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానం. అనేక మంది భక్తులు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పూజలు ఆచరించేటువంటి పరిస్థితి. అందులో భాగంగా హనుమత్ జయంతితో ప్రారంభమైనటువంటి ఈ పూజా కార్యక్రమాలు, విశేషమైనటువంటి పూజా కార్యక్రమాల ఉత్సవాలు ప్రతి మంగళవారం కులాల వారీగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఉభయాన్ని స్వీకరించి వైభవంగా ఈరోజు ఆ ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి పూజలు అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగా గతంలో ఒకసారి వచ్చి దేవుని దగ్గర ఆంజనేయ స్వామికి రోజు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించేటువంటి భాగ్యం కలిగింది. మరలా ఈరోజు గిరిజనులు ఎంతో వైభవంగా ఈరోజు మమ్మల్ని అందరిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గిరిజన కుటుంబాలు ఎంతో భక్తి శ్రద్ధలతో తమ పేదరికంతో పని లేకుండా స్వామివారికి సేవ చేయాలనేటువంటి ఒక పట్టుదల లక్ష్యంతో ఈరోజు పెద్ద ఎత్తున ఖర్చు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గిరిజనులందరికీ, గిరిజన కుటుంబాలకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఆ కుటుంబాల పట్ల ఆంజనేయ స్వామి ఆశీస్సులు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆయన కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే పోయినసారి ఆంజనేయ స్వామి దేవస్థానానికి నేను రావడం, దర్శించుకోవడం, ఆ రోజు అందరికీ మేలు జరగాలి అని చెప్పి చెప్పడంతో పాటు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి కూడా ఆ రోజు ప్రార్థించడం జరిగింది. అయితే నేను మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత సోమిరెడ్డి రావడం, ఆయన కూడా దేవుడికి పూజలు చేయడం, సాధారణంగా ఏదైనా సరే ఒక భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. రాజకీయాల్లో వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఉంటాయి, వ్యక్తిగతమైనటువంటి దూషణలు ఉంటాయి, పరస్పర ప్రత్యర్థులుగా ఉండేటువంటి వాళ్ళు విమర్శలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది.